ఎవరైతే వారి జీవితంలో మొట్టమొదటిసారి సత్సంగానికి వచ్చామో, జగన్నాథ మందిరానికి చూస్తున్నాం అనుకుంటున్నారో వారికి ఇంకా గొప్ప రోజు. ఒక మంచి పని చేయడం గొప్ప, మంచి పని చేయడం మంచి రోజు అయితే ఇంకా గొప్ప. మరి ఏమిటయ్యా ఈరోజు అంత గొప్ప దినము అంటే, తెలుసుకునేటికంటే ముందు మనందరి లక్ష్యం ఏమిటి తెలుసుకుందాం. రోజు చెప్పాలి, మీ అంతిమ లక్ష్యం ఏమిటి ఇక్కడ. జంజీ కదా, తొందరగా చెప్పారు. ఏంటి లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ యువర్ టార్గెట్, గోల్? అచీవింగ్ యువర్ గోల్ ఇస్ ద గోల్. జంజీ అని పిలుచుకున్నాడు, ట్విస్ట్ చేయాలంటే. గుడ్, వెరీ గుడ్. పరమ లక్ష్యం ఏమిటండి మనుషులందరికీ కూడా? భక్తులు కాబట్టి చెప్పుకుంటున్నారు మీరు, భక్తులు కాబట్టి భగవద్గీత తిన్నారు కాబట్టి చెప్పుకుంటున్నారు. మనిషిగా లక్ష్యం ఏమిటి? ఇది ఎట్లుందంటే, పేరెంట్స్ పిల్లల్ని పిలిచి బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే గొప్ప జ్ఞానం వస్తుంది, చదువే ముఖ్యమని చదివిస్తుంటారు. కానీ అంతర్లీనంగా మాత్రం చదువు ముఖ్యం కాదు వాళ్ళకి. ఇది బాగా చదువుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది, గొప్ప వ్యాపారం అవుతాడు, బాగా సంపాదిస్తాడు. అసలు టార్గెట్ అది. కానీ బయటికి అది చెప్పరు. నేను బాగా సంపాదించాలా అని చెప్పరు, బాగా చదువుకోవాలని చెప్తారు. కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం సంపాదించాలని. అలా కాదు, నిఖచ్చిగా ఉన్నట్టుగా చెప్పుకుందాం. మన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? సంతోషంగా ఉండడం. ఏమిటండి? హరిబోల్. చాలా చక్కటి మాట చెప్పారు. రోజులు ఎంతమంది చెప్పారు? ఆనందంగా ఉండగలగడమే అంతిమ లక్ష్యం, ఇంతకంటే గొప్ప లక్ష్యం లేదు. అదేమిటండి? కాదు 20 ఏళ్ళు ఉన్నాయి, పెళ్లి చేసుకుంటే నా లక్ష్యం అదే అనుకున్నాడు అనుకోండి ఓ పిల్లాడు. ఆ పెళ్లి చేసుకోవడం వల్ల వాడు పొందేది ఏమిటి? ఆనందం. నేను గొప్ప ఉద్యోగం పొందాలని ఒకడు అనుకున్నాడు, కానీ వాడు అంతిమ లక్ష్యం ఏంటి? ఆ ఉద్యోగం వల్ల వాడికి ఆనందం కలగడం వాడు అంతిమ లక్ష్యం. కానీ భౌతికంగా మనం ప్రయత్నిస్తున్న వేటి వల్ల కూడా వచ్చేటువంటి ఆనందం రాదు అని చెప్పడానికి లేదు. ఆనందం వస్తుంది, కానీ అది మితమైనటువంటిది, చాలా మితమైనదే. అప్పటి వరకే ఉంటుంది, మళ్ళీ వెంటనే ఇంకోటి వచ్చేస్తుంది, దానికి అప్పేస్తుంది దుఃఖము, ఇంకోటో వచ్చేస్తుంది. మరి నిత్యమైనటువంటి ఆనందం, ఎప్పటికీ ఉండగలిగేటువంటి ఆనందం ఏమిటి అంటే, ఈ ఆనందం యొక్క సోర్స్, మూలం ఏమిటో అనుకుంటే తెలుస్తుంది. ఈ సకల ఆనందం మొత్తానికి మూలము భగవంతుడు. ఆయనను పొందడమే మన యొక్క లక్ష్యం. ఆనందం పొందడం మన లక్ష్యము. ఆనందం యొక్క కారణమైనటువంటి వాడు ఎవడున్నాడో వాడిని పొందడం మన లక్ష్యం. మరి వాడిని పొందడం నేరుగా సాధ్యమవుతుందా? భగవంతుని పొందడం సాధ్యమవుతుందా నేరుగా అంటే, కఠోపనిషత్తు మనం చెప్పుకున్నాం, ఉపనిషత్తులు. అందులో ముఖ్యమైనవి 10 పక్క పెట్టుకున్న 108 ఉన్నాయి. అందులో 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ఎక్కువగా మనం వాటిని ఉటంకిస్తూ ఉంటాం. అందులో ఒక ఉపనిషత్తు పేరు కఠోపనిషత్తు. కఠోపనిషత్తు ఒక మంచి మాట చెప్తుందండి. భగవంతుడే చెప్పుకుంటున్నటువంటి మాట. ఏమంటుంది? నాయమాత్మా ప్రవచనేన లభ్యో నా అయం ఆత్మ ప్రవచనేన లభ్యో. అయ్యా, నేను శాస్త్రములను పరికించడం ద్వారా, పఠించడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా లభించను అని భగవంతుడు చెప్తున్నాడు. అన్న అసలుకి మోసం వచ్చింది. ఈ శాస్త్రం చదువుకోవడం ఎందుకు? శాస్త్ర జ్ఞానం చేత నేను లభించను. ఇంకేదైనా ఆప్షన్ ఉందా? వెంటనే చెప్తున్నాడు, నా మేధయా, మన యొక్క మేధస్సు చేత, మనోకల్పనల చేత, జ్ఞానము చేత పొందుతామా? అట్లా నేను లభించనయ్యా మీకు. మేధస్సు చేత కూడా నా బ్రహూనా శృతేనా, ఎంతో మంది ఎన్నో కథలు చెప్తుంటే వింటూ వచ్చేస్తున్నా, అట్లా కూడా దొరకనయ్యా నేను. అదేమిటి? అసలే మోసం వచ్చేసింది. శాస్త్రములు చదవడం వల్ల గాని, మనోకల్పనల చేత గాని, జ్ఞానము చేత గాని, మనస్సు చేత గాని, మేధస్సు చేత గాని నేను లభించను అని భగవంతుడు చెప్తున్నాడు కఠోపనిషత్తులో. మరి ఇవన్నీ వృధాయన. మరి ఎట్లా లభిస్తాడు అంటే, శాస్త్రమే చెప్తుంది, కేవలం కరుణ చేత. అదేమిటండి? నేను బాగా చదువుకుంటే మార్కులు వస్తాయి. టీచర్కి నా మీద కరుణ ఉంటే మార్కులు వస్తాయా? రావు కదా. ఎట్లా వస్తాయి? బాగా చదువుకుంటేనే మార్కులు రావాలి. టీచర్కి నా పైన వల్లమాలైన కరుణ, మార్కులు వేసేస్తుందా ఏం రాయకుండా ఖాళీ పేపర్ ఇస్తే? మరి ఇదేమిటి ఇట్లా అంటున్నాడు ఈయన?
నా బహునా స్మృతేనా నా మేధయా నా ప్రవచనేనా. ప్రవచనం అంటే చెప్పడం కాదండి, ప్రవచనం అంటే శాస్త్ర జ్ఞానాన్ని పొందడం. మరి ఇదా అంటే కాదు, వీటి వల్ల అలా రాడట, కేవలం కరుణ చేతనే వస్తాడట. అదేమిటండి, అది ఎట్లా సాధ్యము? కేవలము కరుణ చేత మాత్రమే లభిస్తాడా భగవంతుడు? అవునండి, కేవలము కరుణ చేతనే లభిస్తాడు. ఎట్లా మీరు దాన్ని జస్టిఫై చేయగలుగుతారు? ఉదాహరణకి ఒక తండ్రి లేదా ఒక తల్లి ఉంది, ఇద్దరు పిల్లలు బాగా చదువుతున్నారని, పిల్లలు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేస్తున్నారనో, పిల్లలు చెప్పిన మాట చెప్పినట్టుగా వింటున్నారనో అట్లా చేస్తేనే ఆ తల్లి అన్నం పెడుతుందా? నువ్వు చదివితేనే అన్నం పెడతాను అంటుందా? అంటుంది, కానీ చదువుతూనే పెడుతుందా? చదవకపోయినా మంచి ఛాన్స్ గా చదువుకునే తెలియదు. ఎందుకు? తల్లికి కరుణ, నా పిల్లాడు అనేటువంటి ఒక భావన. అట్లా భగవంతుడు కూడా నీకు లభించాలి అంటే ఆయనకు నీపై కరుణ కలగాలి అంతే. తప్ప నువ్వు చేశావు కదా, ఏం భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని నేను పొద్దున్నే లేశాను, బ్రహ్మముహూర్తంలో లేశాను, పరామాలు జపం చేశాను, భాగవతం చదువుకున్నాను, పొద్దున సాయంత్రం భగవద్గీత చదువుకున్నాను, సత్సంగానికి వచ్చేసాను, ఇంత నిష్ఠగా ఇన్ని శాస్త్రాలు చదివేశాను, కృష్ణ నాకు దర్శనమి అంటే ఆయన అంటాడు వెయిటింగ్ లిస్ట్ లో ఉండు, లైన్ పెద్దగా ఉంది. మరి ఆయన నాకు ఎప్పుడు దర్శనమిస్తాడు? కరుణ చేతనే దర్శనమిస్తాడు. అంటే ఇవన్నీ వృధాయా? కాదు, ఇవన్నీ చేస్తూ ఉంటే గానీ ఎప్పుడో ఒకసారి కరుణ కలగాలి. మరి కరుణ కలగాలంటే ఏం చేయాలి? ఈ కరుణ రూపంగా భగవంతుడే మనకు కలిగించాలి. ఏ విధంగా కలిగిస్తాడు? గురువు ద్వారానే కలిగిస్తాడు. అంటే భగవంతుడు నాకు నేరుగా వచ్చేటువంటి అవకాశం లేదు. ఎవరి ద్వారా వస్తున్నాడు, లభిస్తున్నాడు? ఆ గురువు కరుణారూపమైనటువంటి గురువు అయినాడు అనుకోండి, ఇంతకంటే గొప్పవాడు అనుకోండి. మరి భగవంతుడు కలియుగంలో అందరినీ ఉద్ధరించడం కోసము, కొత్తగా వచ్చిన వారి కోసంగా కూడా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణుడే నేరుగా శ్యామవర్ణంలో ఉండేటువంటి ఆ భగవంతుడు గౌరవర్ణంలో, అంటే బంగారంలా ధగధగా మెరిసిపోయేటువంటి వర్ణంలో ఈ యుగంలో మన కోసంగా వచ్చున్నాడు. బెంగాల్ ప్రాంతంలో నవద్వీప ధామంలో పుట్టారు ఆయన. ఆయన పేరు చైతన్య మహాప్రభుకి. మరి భగవంతుడే సాక్షాత్తుగా ఆయన రూపంలో వచ్చాడు. మరి ఆయన ప్రేమ మనకు పొందాలంటే ఒక కరుణ అవసరమైందని చెప్పాను, ఒక గురువు అవసరమైందని చెప్పాను. ఆ కరుణయే, ఆ గురువే నిత్యానంద ప్రభు. ఎవరండి? 1474 సామాన్య శకము 1474లో ఈయన బెంగాల్ ప్రాంతంలో ఉండేటువంటి ఏకచక్రపురం అనేటువంటి ప్రాంతంలో జన్మించారు. చైతన్య మహాప్రభుల కంటే ముందే ఆవిర్భవించారు వీరు. చైతన్య మహాప్రభుల యొక్క ప్రేమమయమైన భక్తిని మనందరికీ అందించడం కోసంగా కరుణావతారంగా వచ్చారు. ఈయన పరమ గురువు. సాధకులకి, ఎవరైతే సాధన చేస్తుంటారో వీరికి ఆధ్యాత్మిక శక్తి లభించాలంటే కేవలంగా నిత్యానంద ప్రభువుల వారి యొక్క కృప చేతనే లభిస్తుంది. అంటే నేను నిష్ఠగా మాలలు జపం చేయాలి. ఏం కావాలి? నేరుగా చైతన్య మహాప్రభు దగ్గర నుండి. ఎవరి నుండి వస్తుంది? అది ఎట్లానండి, ఇచ్చేవాడు ఆయన కదా. నాన్నగారిని డబ్బులు అడగాలి, నేరుగా నాన్నని అడుగుతామా? మరి ఈ రోజుల్లో ఎట్లా అడుగుతున్నాం నాకు తెలియదు, కానీ సాధారణంగా అయితే నేరుగా నాన్న దగ్గరికి వెళ్ళాం. రికమెండేషన్ ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్లీజ్, రామదాస్ కూడా చెప్పుకున్నాడు కరుణించమని చెప్పవమ్మా అని చెప్పేసి సీతమ్మ వారితో. ఇట్లా నిత్యానంద ప్రభువుల ద్వారా మనకి ఈ శక్తి, ఆధ్యాత్మిక శక్తి మనకు కలుగుతుంది. ఆయన పరిపూర్ణమైనటువంటి కరుణారూపం. ఆయన యొక్క ఆవిర్భావము మాఘమాసము శుక్లపక్షము త్రయోదశి తిథి నాడు, అంటే సరిగ్గా ఈనాటికి 1474లో ఆయన ఆవిర్భవించారు. వారి ఆవిర్భావాన్ని పురస్కరించుకొని నిత్యానంద త్రయోదశి అనే పేరున ఆ భగవంతుడి యొక్క రూపం ఈ రోజున ఆవిర్భవించింది. కాబట్టి వైష్ణవులందరూ పరమ భక్తితో, శ్రద్ధతో వారిని స్మరించుకుంటూ ఆధ్యాత్మికత, భక్తి పురోగతి చెందాలని వారు నమస్కరించుకుంటారు. అటువంటి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఎవరైతే చక్కగా సత్సంగానికి వచ్చారో, ఈ రోజే మొట్టమొదటిసారిగా జపం చేస్తున్నారో మహాదృష్టవంతులు. ఎందుకంటే ఎవరైతే శాంక్షన్ చేయాలో ఆ శక్తిని వారి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇది ఇంకాస్త గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారికి ఇంకాస్త ఎక్కువ కావాలి, ఇంకా దీని గురించినటువంటి వివరణ కావాలి, నిత్యానంద ప్రభువులు ఎవరు, ఏం చేశారు అని అనుకుంటే చాలా పెద్ద కదా. మనము
మరొక సందర్భంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి వారం ఏం చర్చిస్తున్నామండి? భగవద్గీత. భగవద్గీత ఎవరు చెప్పారండి? శ్రీకృష్ణుడు చెప్పారా? పాడారు. నిజానికి గీత అంటే పాడినది అని అర్థం, పాడబడింది. కానీ నా ఓటి వాడికి పాడడం చేత కాదు కాబట్టి పలుకుతాం, చెప్తాం. ఆయన పాడారట. ఎక్కడ చెప్పారండి భగవంతుడు ఈ భగవద్గీతని? కురుక్షేత్రం అంటే ఏ ఆశ్రమము? ఏ ఋషి ఆశ్రమము? ఆశ్రమం కాదా, గురుకులం కాదా, ఎక్కడ చెప్పాడండి? యుద్ధ భూమిలో చెప్పాడు. రెండు వైపుల సైన్యాలు సిద్ధంగా ఉండి ఒకరినొకరు కొట్టుకొని చంపుకోవడానికి సిద్ధంగా ఉండి ఆ సమయంలో మధ్యలో ఉభయ సైన్యాల మధ్యలో నిలబెట్టి చెప్పాడు. అదేమిటండి యుద్ధం మధ్యలో చెప్పాలి ఎవరైనా? అవునండి, ఇది గీతా శాస్త్రము ఆశ్రమాల్లో కూర్చొని తాపీగా శాస్త్రం నేర్చుకుందాం అనుకునేట్టుగా కాదు. యుద్ధ రంగంలో మధ్యలో ఉండి ఏమి చేయాలో అర్థం కాని దిక్కుతోతని స్థితిలో ఉండేటువంటి వాడికి చెప్పాల్సినటువంటిది యుద్ధ రంగంలోనే చెప్పాలి, ఆశ్రమంలో కాదు. అట్లాగైతే అర్జునుడికి ఆ అవసరం ఉందండి, యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయనకు అనుమానాలు వచ్చాయి. చెప్పాడు, బాగానే ఉంది, నేనేం యుద్ధం చేస్తున్నాను, తెల్లారి చక్కగా పొద్దున్నే లేచి నా వ్యాపారము ఉద్యోగము చదువు సంధ్యో ఏదో చూసుకుంటున్నాను, నాకు ఏ యుద్ధం లేదు కదా, నాకు మాత్రం ఎందుకు ఈ గీత అంటే బాగా గుర్తుపెట్టుకోండి, యుద్ధం చేస్తుంది కేవలం అర్జునుడు ఒక్కడే కాదు, మనమందరం కూడా యుద్ధం చేస్తున్నాం. మనకు కూడా రెండు రకాలమైనటువంటి శత్రువులు లేదా మిత్రులు రెండు వైపులా మనకి ఉన్నారు మన మనస్సులోనే. ఒకడు ఇది చెయ్యి అంటాడు, ఇంకొకడు అది చెయ్యకు అంటాడు. ఒకడు అంటే మనసులో ఉండేటువంటి ఒక మాట ఏం చెప్తుంది నీకు, ఈ రోజు శనివారం సాయంత్రం సత్సంగానికి వెళ్ళు, పలానా ప్రభుజీయో మాతాజీయో చెప్పారు, అక్కడ చాలా బాగా చక్కగా హరికీర్తన జరుగుతుంది, ప్రభుజీ గారు భగవన్ నామ సంకీర్తన చేస్తారు, బలా వెళ్ళు అని అన్నారు, వెళ్దామా అని ఒక ఆలోచన. లేదయ్యా, వీకెండ్ సోమవారం నుండి శుక్రవారం శనివారం దాకా బాగా కష్టపడ్డాను, అలిసిపోయాను, శరీరం పులిసిపోయింది, మనస్సు అలిసిపోయి హరిసిపోయింది, ఇప్పుడు నాకు కాస్త శక్తి వస్తే గాని నేను చెప్పలేదేమి అర్థమైపోతుంది. ఏమంటారు? శక్తి వస్తే, శక్తి రావాలి కదా అంటున్నాను. శక్తి వస్తే గానీ బాగుపడను, నాకు ఇప్పుడు కావాల్సిందే ఎనర్జీ డ్రింక్ అనుకుని ఓడపడదు. ఈ రెండు ఆలోచనలు మనలోనే ఉన్నాయి. ఒకవైపు అది చేయమంటుంది, ఒకవైపు ఇది చేయమంటుంది, ఏం చేయాలో అర్థం కాలేదు, ఈ కొట్టుమిట్టాడుతున్నాం. అదా ఇదా సమ్మోహ, దీనే సమ్మోహము అంటారు. అప్పుడు ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి. గురువు గారు నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఈ రోజు సాయంత్రం సత్సంగానికి వెళ్ళాలా లేదా ఇంకో సంఘం ఉంటే ఆ సంఘానికి వెళ్ళాలా, రెండు పక్క పక్కనే, రోడ్డుకి ఇటువైపు రోడ్డుకి అటువైపు అంతే. అంటే జీవితంలో ఒకవైపు ఒకటి ఒకవైపు ఒకటి అని నా ఉద్దేశం. అలాంటి పరిస్థితి మనది కదా, కాబట్టి మనకు కూడా ఇది అవసరమే కదా, ఖచ్చితంగా అవసరం. గీతలో మొదటి అధ్యాయాన్ని మనం చర్చించుకున్నాం. రెండవ అధ్యాయంలో 1 నుండి 10 శ్లోకాల వరకు అర్జునుడు తన యొక్క సందేహాలను ఇంకా చెప్తూనే ఉంటాడు. నేను మా గురువు గారు ఈయనతో ఎట్లా యుద్ధం చేయాలని చెప్తూ ఉంటాడు. 10వ శ్లోకానికి 9, 10వ శ్లోకానికి వచ్చేసరికి నా వల్ల నాకు వల్ల కాదిది, నా వల్ల కాదిది, నాకు నేనుగా ఇది తెలుసుకోలేకపోతున్నాను, భగవంతుడా నీవు నాకు గురువు అయ్యి నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు జ్ఞానాన్ని ఉపదేశించవయ్యా అని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. 11వ శ్లోకం నుండి మొదలు పెట్టాడండి భగవంతుడు. 11 నుండి చెబుతూ 33వ శ్లోకం వచ్చే వరకు వీరు సాంఖ్య యోగాన్ని భగవంతుడు ముందుగా చెప్పారు. ఏ యోగాన్ని చెప్పాడండి? సాంఖ్య యోగము. సాంఖ్యము అంటే సంఖ్యకు సంబంధించింది కాదు. సాంఖ్యము అంటే నీ యొక్క ఆత్మ శరీరము వీటి భేదములు, వాటి యొక్క గుణాలు, వీటికి సంబంధించినవన్నీ మనం తెలుసుకున్నాం. ఆ తరువాత 38 నుండి మొదలుపెట్టి కర్మయోగాన్ని చెప్తున్నాడు. ముందుగా 6 శ్లోకాల్లో సకామ కర్మ చెప్పాడు. 37వ శ్లోకం వరకు, 31 నుండి 37 వరకు సకామ కర్మయోగాన్ని చెప్పాడు. అంటే నువ్వు కర్మ చేయడం వల్ల నీకు వచ్చే ఫలితం ఏమిటో చెప్పాడు. యుద్ధం చేయి, గెలిచావా రాజ్యం వస్తుంది, ఓడిపోయావా తప్పేం లేదు స్వర్గం వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నిష్కామ కర్మయోగం చెప్తున్నాడు. లాభం కోసం కాదు, నువ్వు యుద్ధాన్ని యుద్ధం కోసమే చేయి, నీ ధర్మం ఇది కాబట్టి చేయి అంటూ చెప్పాడు. తర్వాత నిష్కామ కర్మయోగం 53వ శ్లోకం దాకా, 53 ఇంచుమించుగా. ఇప్పుడు కర్మయోగము అయిపోయింది, సాంఖ్యము అయిపోయింది. మరి భగవంతుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రశ్న ద్వారానే మొదలవుతుంది.
భారతీయ సనాతన వైదిక ధర్మంలో ఏ పురాణాన్ని, ఏ శాస్త్రాన్ని, ఏ ఇతిహాసాన్ని ఏది తీసుకున్నా ప్రతి ఒక్కటి మొదలైంది దేంతోనండి? ప్రశ్నతోనే మొదలవుతుంది. ఇక్కడ ప్రశ్నతోనే మొదలవుతుంది. 54వ శ్లోకంలో భగవంతుణ్ణి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడండి. ఏమంటున్నాడు? స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఓ భగవంతుడా, కృష్ణ, స్థిత ప్రజ్ఞుడి యొక్క భాష ఎట్లా ఉంటుంది? స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా మాట్లాడతాడు? స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా కూర్చొని ఉంటాడు? స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా నడుస్తాడు చెప్పయ్యా అని చెప్తుంది. ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నలు వచ్చాయి. ఆయన 4 ప్రశ్నలకు మనకు 400 ప్రశ్నలు వచ్చేసాయి. అసలు స్థిత ప్రజ్ఞుడు కదా. స్థిత ప్రజ్ఞుడు, స్థితము అంటే స్థిరంగా ఉండగలిగినది. ప్రజ్ఞ స్థిరంగా ఎవడిలో ఉంటుందో వాడు స్థిత ప్రజ్ఞుడు. వాడి లక్షణాలు ఏంటి అని చెప్తున్నాడు. వాడు ఎలా నడుస్తున్నాడంటే ముందు కుడికాలేసాడా, ఎడంకాలేసాడా, అలా కాదు దాని అర్థం. వీరి నడవడి ఎట్లా ఉంది, వీరి నడక ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఎలా నడుస్తున్నాడని కాదు అర్థం. ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ఆయన లక్షణాలు ఎలా ఉన్నాయి, వారి గుణాలు ఎలా ఉన్నాయనే కదా అర్థం. ఆ ప్రశ్నలే భగవంతుని అడిగాడండి అర్జునుడు. ఏమడిగాడు? స్థిత ప్రజ్ఞస్య కా భాష, ఆయన భాష ఎట్లాంటిది? కిం ప్రభాషేత, ఏ విధంగా మాట్లాడతాడు? కిం ఆసీత, ఏ విధంగా కూర్చుంటాడు? వ్రజేత కిం, కిం వ్రజేత, ఏ విధంగా నడుస్తాడు అన్నాడు. వెంటనే భగవంతుడు ప్రశ్న వేశాడుగా, సమాధానం ఖచ్చితంగా చెప్తాడు. ఈ సమాధానం ఎవరికి అవసరమయ్యా అంటే ప్రతి ఒక్కరికి, ఎవరి మనస్సులో అశాంతి ఉంటుందో వారందరికీ ఇప్పుడు భగవంతుడు చెప్పే మాటలు చాలా అవసరం. ప్రభుజీ, నా జీవితంలో ఎప్పుడు అశాంతి ఉంటుంది, ఏది చేసినా శాంతి లభించట్లేదు అని అనుకుంటున్నారా? వాళ్ళందరి కోసం ఇప్పుడు భగవంతుడు చెప్పబోయే మాటలు చాలా ముఖ్యమైనవి. నా మనస్సు, నా ఇంద్రియాలు నా ఆధీనంలో లేవు. నా మనస్సు, నా ఇంద్రియాలు ఎప్పుడూ కూడా నేను ఒకటి అనుకుంటూ ఇంకో విధంగా చేస్తున్నాయి. దాన్ని ఎలా నియంత్రించుకోవాలి అని తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలు చాలా ముఖ్యం. 77 వరకు, 54 నుండి 72 వరకు ఈ శ్లోకాలన్నీ కూడా స్థిత ప్రజ్ఞత గురించినటువంటి శ్లోకాలు. ఇక్కడ భగవంతుడు వెంటనే సమాధానం చెప్తూ మొట్టమొదటి శ్లోకంలో అంటే 55లో ఆయన చెప్తున్నాడు, ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తిష్ఠ స్థిత ప్రజ్ఞ తద ఉచ్యతే. అయ్యా, ఎవరైతే సకల కామములన్నింటినీ త్యజించి, కామములు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సినిమాల్లో కామము అనగానే ఒక రకమైనటువంటిదే చెప్తారు. అది మాత్రమే కాదు. కామము అంటే ఇది కావాలి నాకు, ఇది లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి స్థితి ఉందో దాని కామము అంటారు. కామం అంటే ఏంటి? నాకు ఫలానాది కావాలి, ఇది లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితం వృధా, అదే నాకు కావాలి అనేంతగా బలపడింది అనుకోండి, అటువంటి కోరికను కామం అంటారు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, కామం ఎక్కడి నుండి వస్తుంది? మనోగతాన్. నాకు వచ్చేటువంటి కోరికలు ఎక్కడి నుండో బయట నుండి రావండి. మా పిల్లాడు మంచోడే, వాడి ఫ్రెండ్స్ వల్ల చెడిపోయాడని ప్రతి తల్లి తండ్రి అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్ వల్ల చెడిపోయాడని మనం ఎట్లా అంటామో ఆ ఫ్రెండ్స్ వాళ్ళ తల్లి తండ్రి కూడా మీ వాడి వల్లే చెడిపోయాడు అంటారు. కాబట్టి చెడిపోయింది ఫ్రెండ్స్ వల్ల కాదు, చెడిపోయింది వాడి వల్లే. కానీ ఏం చేస్తాం? ఎవరి పిల్ల వాడికి పొద్దుగా చెప్పుకోలేదు. ఈ కామములు కూడా అట్లాంటివే, ఎక్కడి నుండో మన మీద వచ్చి పడవండి. మనోగతాన్, మనస్సులో నుండే పుడతాయట. ఇవి మనస్సులో నుండి ఎట్లా పుడతాయంటే, చీమల పుట్టలో నుండి చీమలు ఏ విధంగా ఒకటెనుక వస్తుంటాయో అట్లా వస్తుంటాయట. ఇంకా శాస్త్రం భలే విచిత్రంగా చెప్తుంది. నాకు కోరిక కలిగింది, ఇది తీర్చుకోవాలి, తీర్చేసుకుంటే అయిపోయింది, అబ్బాయా ఇంకా లాభం లేదు, నేను కొత్తగా వేరే మంచి పని చేసుకోవచ్చు అని అనుకుంటాం. ఎట్లా? డిసెంబర్ 31 నాడు కోరిక, ఈ ఒక్కరోజు తాగుతాను నేను, ఇంకా ముసలాడు ఎవడో చెప్పాడు 1 నుండి బంద్, ఈ ఒక్కరోజు తాగేసానా అయిపోయింది, ఇంకా తర్వాత నేను ముట్టను అనేటువంటి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, కామము ఆ కోరిక అంటే వాడి తాగాలనేటువంటి కోరిక, అది అగ్ని లాంటిదట. ఎలాంటిది? అగ్ని లాంటిది. ఈ కోరికను తీర్చుకోవడం ఎట్లాంటిదంటే ఆ అగ్నిలో నెయ్యి వేయడం లాంటిది. ఇప్పుడు వాడికి 31 నాడు బాగా తాగాయని 1 నుండి బంద్ చేస్తాను అనుకున్నాడు వాడు. ఆ 31 నాడు వాడు ఏం చేస్తాడు? అగ్నిలో ఆద్యం పోసాడు. పోస్తే ఏమవుతుంది? అగ్ని ఇంకా పెరుగుతుంది. వాడు ఎప్పటికీ
ఒక కోరిక తీరితే సరిపోయింది కానీ మళ్ళీ కోరికలు కోరను అనేవాడిది ఎట్లా ఉంటుందంటే అది ఎన్నటికీ ఒడిసేటువంటి కథ కాదు, అది ఎప్పటికీ అయిపోదు. ఒకటి వెంట ఒకటి వస్తుంది. నువ్వు ఎంతగా తీరుస్తూ ఉంటే అంతగా పెరుగుతుంది తప్ప రాదు. నువ్వు ఎంతెంత తీరుస్తున్నావో కోరికల్ని అంతంతగా పెరుగుతూ ఉంటాయి. మరి ఎట్లా కంట్రోల్ చేయడము ఈరోజు తెలుసు. ఆ దాన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో, ప్రజహాతి వదిలివేస్తారో, అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. వాడు ఎట్లా ఉంటాడంటే ఆత్మన్యేవాత్మనాతుష్ట, తనలో తాను రమిస్తూ ఉంటాడు. ప్రపంచం మునిగిపోయినా వాడికి అర్థం కాదు, పట్టదు. వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. కొందరు మొహాలు చూడగానే వాళ్ళు ఆనందం కనబడుతుంది. ఎక్కడి నుండి వచ్చిందయ్యా ఆనందం అంటే వీడు ఏదో చూడటం వల్ల గానో, తినడం వల్ల గానో, ఆలోచించడం వల్ల గానో, ఇంకో దాని ద్వారా వాడికి ఆనందం రాలేదు, తనకు తానుగా ఆనందిస్తూ ఉన్నాడు. అలా తనలో తాను ఆనందించగలిగేటువంటి స్థాయి ఎవరికైతే ఉంటుందో, కామములను ఎవడైతే విడిచిపెడతాడో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నట్ట. వినడానికి బాగానే ఉంది, కానీ ఎట్లా సాధించడం తెలుసుకుందాం. ఇంకేమంటున్నాడు, ఇటువంటి వాడిని మనము ముని అని అనొచ్చు అని చెప్తున్నాడు. ఏమని అనొచ్చటండి? ముని. మనము ఋషి, ముని, యోగి, తపస్వి అన్ని ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం నిజానికి. కానీ శాస్త్రం ఆ విధంగా చెప్పట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉన్నాయి. ముని యొక్క లక్షణాలు వెంటనే 56లో చెప్తున్నారు. ఎటువంటి వాడయ్యా ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి ముని ఎలా ఉంటాడంటే, ఇది బాగా అందరికి పరిచితమైనటువంటి శ్లోకమే. అందరం ఒకసారి చెప్పుకుందామా? నేను ముందుగా చెప్తాను, మీరు పునరుక్తి చేయండి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అటువంటి వాడిని ముని ఉచ్యతే, ముని అని అంటారు అని చెప్తున్నాడు. ఎటువంటి వాడిని అంటాడట? దుఃఖేషు అనుద్విగ్నమనాః, దుఃఖములనందు ఎటువంటి చెలించని మనస్సు కలిగినటువంటి వాడు. ఎంతటి దుఃఖం వచ్చినా వాడి మనస్సు చెలించదట. దుఃఖానికి చెలించకుండా ఉండగలిగేటువంటి వాడు మొదటి లక్షణం. రెండవది ఏమంటున్నాడు? సుఖేషు విగత స్పృహ, సుఖం వచ్చినప్పుడు ఇది నాది కాదు అనుకుని ఉండగలగడం. దుఃఖం నన్ను కొంచెం ప్రయాసం చేస్తే, కొంచెం ప్రయత్నం చేస్తే ఎటువంటి దుఃఖం వచ్చినా సరే ఇబ్బంది పడకుండా ఉండగలగలేమో మనం. కానీ సుఖం వచ్చినప్పుడు దాన్ని అనుభవించకుండా అది నాకు వచ్చింది అనే స్పృహ లేకుండా ఉండడం కష్టం. చూడండి, ఇంత ముందు కాలంలో ఒక 20, 30 లేదా 40 ఏళ్ల క్రితం కాలంలో ఈ ప్రాంతంలోనే ప్రతి ఊర్లో భాగవతులు వచ్చేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు. ఆ కథ, ఈ కథ, ఎల్లమ్మ కథ, మల్లమ్మ కథ అంటూ కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ కథ చెప్తూ ఉంటే చాపలు వేసుకొని రాత్రంతా వింటూ ఉండేవాళ్ళు ఊర్లో వాళ్ళందరూ. ఈ వింటూ ఉండేప్పుడు ఆ కథలో లీనమైపోయి వారు చెప్తూ ఉంటే అందరూ పొంగులన్నీ తడిసిపోయేవి, ఏడ్చేసే వాళ్ళకు. చిన్న విషయం కథగా చెప్తున్న విషయం, పైగా ఆ కథ ప్రతి సంవత్సరం చెప్తారు. ఆయన చెప్పిన కథే, విన్న కథే మళ్ళీ ఆయన చెప్తుంటే వీళ్ళకి ఏడుకొచ్చేది. ఇప్పుడు మన పక్కనే ఎంత పెద్ద ఘోరమైనటువంటి యాక్సిడెంట్ జరగనివ్వండి, వాడికి ఏమైనా కానివ్వండి, చూసి సెల్ఫీలు తీసుకుని, ఫోటోలు తీసుకుని వాట్సాప్లలో, ఫేస్బుక్లలో పెట్టి వెళ్ళిపోతున్నాను తప్ప అయ్యో అని ఏడ్చేవాడు ఉన్నాడు. ఇంత ఘోరం కలిగినా ఎవడికి స్పృహ లేదు. కానీ సుఖం వస్తే మాత్రము మా అంతవాడు ఇంకొకటి లేడు అనుకుంటాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా రెండిటి పట్ల స్పృహ లేకుండా ఉండగలిగేవాడు. వీత అంటే వదిలివేయడం, దేన్ని? రాగ భయ క్రోధ. రాగాన్ని అనుబంధం, భయాన్ని, క్రోధాన్ని, వీటిని విడిచినటువంటి వాడు. ఇటువంటి వాడే ముని అని చెప్తున్నాడు. ఇటువంటి వాడిని ముని అనాలట. ఎవరైనా ఉన్నారా? ఉండాలి కదా. ఇంకేమంటున్నాడు ఆయన? నా అభినందతి నా ద్వేష్టి, వాడికి శుభమే కలగనివ్వండి, అశుభమే కలగనివ్వండి, లాభమే రానివ్వండి, నష్టమే రానివ్వండి, ఏది వచ్చినా దాన్ని అభినందతి ప్రశంసించడు, నా ద్వేష్టి దాన్ని ద్వేషించడు. ద్వేషము లేదు, ప్రశంస లేదు, ఉబ్బడం లేదు, తరగడం లేదు, బాధపడడం లేదు, కృంగిపోవడం లేదు, పైగా గొప్పగా నేనే చేశానని చెప్పుకోవడము లేదు. అన్నింటి పట్ల కూడా అచంచలమైనటువంటి, అంటే చెరగనటువంటి స్థిరమైనటువంటి మనస్సు ఎవరికైతే కలుగుతుందో వాడు స్థితప్రజ్ఞుడు అంటున్నాడు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్తున్నాడు భగవంతుడు. అటువంటి వాడే స్థితమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడయ్యా అని చెప్తున్నాడట. అన్న ఇన్ని చెప్పారు, బాగానే ఉంది. దుఃఖానికి దిగులు పడొద్దా?
సుఖానికి ఉబ్బిపోవద్దా? అది సాధ్యమయ్యే పని కాదు కదా. దీనికి అడ్డంకం ఏదంటే మన యొక్క ఇంద్రియాలే. 5 ఏమిటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇవి ఏం చేస్తూ ఉంటాయి? కన్ను ఎప్పుడూ కూడా తనకి ఏదైతే ఉత్తేజాన్ని ఇస్తుందో అదే చూడమని చెప్తుంది. ఫేస్బుక్ ఓపెన్ చేసాం, ఒక రీల్ చూసాం, వెంటనే అటువంటిది ఇంకోటి పట్టుమని 10 నిమిషాలు పుస్తకం పట్టుకొని కూర్చొని చదవరా అంటే మాత్రం ఓపిక ఉండదు. 2-3 గంటలు అయిందో తెలియదు వాడికి. అంటే సమయం యొక్క స్పృహ కూడా లేకుండా వాడు రీల్స్ చూస్తూనే ఉంటాడు. కన్నేం చేస్తుంది? అది చూడు పదే చూడు, ఇదే చూడు, మళ్ళీ చూడు అంటుంది. చూసిందే చూడు. అలా తనకి ఏదైతే నచ్చుతుందో అదే తీసుకో, ఆహారమే తిను. ఏది మాట్లాడతామో అదే మాట్లాడు, ఏది అనాలనుకుంటున్నావు అదే అని, ఏది తినాలనుకుంటున్నావు అది తిను. ఇట్లా ప్రతి ఇంద్రియం ఏం చేస్తున్నాయి? మనందరినీ కూడా ఈ స్థిత ప్రజ్ఞత కాకుండా ఉండేట్టుగా చేస్తున్నాయి. మరి వాటిని ఎట్లా అదుపులో ఉంచుకోవాలనేటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడం ఎట్లాగా చెప్తున్నాడండి. మొట్టమొదటి సూత్రాన్ని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. కూర్మోంగానివ. ఇవ అంటే ఆ విధంగా. ఏ విధంగా ఇంద్రియములను మనం నిగ్రహించుకోవాలండి అంటే, కూర్మము అంటే తాబేలు. కూర్మం యొక్క అంగములు, తాబేలు యొక్క కాళ్ళు, తల ఉంటుంది చూడండి. అదే దానికి ఎప్పుడైనా ప్రమాదం వస్తుంది అనగానే ఏం చేస్తుంది తాబేలు? ఆ తలని, కాళ్ళని అన్నింటినీ లోపలికి తీసేసుకుంటుంది. ఈ ప్రమాదం లేదన్నప్పుడే బయటకు వస్తుంది. ఇట్లా మనము కూడా మన యొక్క ఇంద్రియాలను వెనక్కి తీసుకోవాలట. అంటే ఇది మంచి విషయం కాదు, ఇది చూడకూడదు అనేటువంటి విషయం నీకు తెలిసినప్పుడు నీ కళ్ళను వెనక్కి తీసుకో. అది చూడదు, పక్క తీసుకొచ్చేసి. ఇది తినడం కానీ ఇది తాగడం కానీ నీకు మంచిది కాదు అని అన్నప్పుడు అది తినకుండా తాగకుండా నీ మనస్సును వెనక్కి లాగేసి. ఇది మాట్లాడటం మంచిది కాదు అని నీకు అనిపించినప్పుడు వెనక్కి వెళ్ళిపో. మొట్టమొదటిది వాటి నుండి వెనక్కి వెళ్ళడము. ఇంద్రియములు ఏవైతే భోగించాలనుకుంటున్నాయో ఇంద్రియార్థములు అంటాం, వాటి నుండి వెనక్కి వెళ్ళిపోవడం మొట్టమొదటిది. తర్వాత ఏమంటున్నాడు? విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః. రెండవది, నీ ఇంద్రియములకు నిరాహారము, ఉపవాసం చెప్పి ఒక్క పొద్దులాగా. ఉపవాసం తెలుసు, ఇంద్రియాలకు ఉపవాసం చేయడం అంటే ఏంది? ఏది ఊరికే తినాలి అనిపిస్తుందో దాని నుండి దూరం పెట్టి దానికి ఉపవాసం పెట్టేసి అది ఉదయం వచ్చు. ఎట్లాగండి ఇది? ఎట్లా సాధ్యము? ఉదాహరణ చూద్దాం. వీడికి అబ్బాయికి ఐస్ క్రీమ్ తినాలని బాగా కోరిక, కానీ మనసులో గట్టిగా అనుకున్నాడు నేను ఇంకా ఐస్ క్రీమ్ తినొద్దు. ఇంటి ముందుకు ఐస్ క్రీమ్ బండి వాడు వచ్చాడు ఆ గంట కొట్టుకుంటూ. మొదటి రోజు బయటికి రాలేదు, కొనలేదు. రెండో రోజు వచ్చాడు, అదే గంట కొట్టుకుంటూ ఐస్ క్రీమ్ వాడు వచ్చాడు. మూడో రోజు వచ్చాడు. ఇలా ఒక 4-5 రోజులు వరుసగా ఐస్ క్రీమ్ బండి వాడు వచ్చాడు. మనాడు మాత్రం బయటికి వెళ్ళలేదు, కొనలేదు. కొన్ని రోజుల తర్వాత వాడు ఏమనుకుంటాడు? ఈ వీధిలోకి వచ్చి వేస్ట్, అంతే, లాభం లేదు. ఎందుకు? కొనేవాడు ఎవడు లేడుగా. వాడు ఏం చేస్తాడు? ఇంకా ఈ వీధిలోకి రావడం మానేసి ఇంకో పక్క వీధికి. అట్లా నువ్వు ఒక రోజు వెనక్కి తీసుకున్నావు ఇంద్రియాన్ని, బాగానే ఉంది. రెండో రోజు వెనక్కి తీసుకున్నావు, తాగలేదు, తినలేదు, చూడలేదు, అవసరం కాని వాటిని. ఇలా నువ్వు వరుసగా కొన్ని రోజులు నిరాహారం చేసావా, వాటి నుండి దూరంగా పెట్టావా? ఎట్లా? కూర్మోంగా తాబేలు యొక్క అంగాల్లాగా. చివరికి ఏదో ఒక రోజు అవన్నీ నీ నుండి దూరం అయిపోతాయి, అవి నిన్ను ఇబ్బంది పెట్టవు. వెంటనే ఇంకో విషయం చెప్తున్నాడు, రసవర్జం రసోప్యస్య. ఇలా వీటన్నిటిని దూరం పెట్టినా, రోజు వస్తున్నాం, సత్సంగానికి వస్తున్నాం, మా కంటిమాల ధరించాము, జపం చేసుకుంటున్నాము, నేను పలానా తినట్లేదు, పలానా త్రాగట్లేదు, కేవలంగా మంచి విషయాలే వింటున్నాను, మంచి విషయాలే త్రాగుతున్నాను, లేదా మంచి విషయాలే చర్చిస్తున్నాను అనుకున్నా మనసులో నుండి ఆలోచన పోదట. అంత ఈజీ కాదు. ఎట్లా? ఒకటికి షుగర్ వచ్చింది, వాడికి మిఠాయి అంటే భలే ఇష్టం, కానీ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ భార్య, పిల్లలు వాడికి మిఠాయి ఇవ్వట్లేదు. కానీ నా బోటి వాడు వచ్చి, ఏమో గులాబ్ జామున్ ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత స్మూత్ గా ఉంటుందో, అచ్చిగా బాగా కాగి ఆ రసంలో వేసి, చక్కెర పాకంలో వేసి అలా కట్ చేస్తూ ఉంటే మృదువుగా తెగి నోట్లో వేసుకుని నములుతూ ఉంటే, అంటే వాడంటే అబ్బా అది స్వర్గంలా బాబు, బాగుంటుంది అన్నాడు అనుకోండి. వాడు తినకున్నా సరే వాడికి దాని పట్ల కనెక్షన్ ఇంకా ఉన్నట్టే, అది పోలేదు. అంటే రసవర్జం రసోప్యస్య. నువ్వు దాని రసాన్ని వదిలేసినా సరే అది నేను పట్టుకునే ఉంటుందా, అది వదలదు, వాడికి లాభం లేదు. అది మనస్సులో నుండి కూడా వెళ్ళిపోవాలి. అంటే ఏం చేయాలట? ఇది కష్టం కదండి.
నేను బలవంతంగా మానేశాను, ప్రభుజీలు చెప్పారు తినొద్దు తాగొద్దని, పైగా మేడ్చల్లోనే ఉంటాను, ఏ రోజు పలానా దుకాణం ముందు పోయి లైన్లో నిలబడుతుంటే ఏ ప్రభుజీ నన్ను చూస్తే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి భయానికి మానేశాను. కొన్ని రోజులు అయిపోతే ఇంతకుముందు మీరు చెప్పిన ఉదాహరణే 4 రోజులు నిరాహారం చేస్తే 5వ రోజు నుండి నీ అలవాటు మానేస్తావు. నిజంగా నేను మానేశాను, కానీ ప్రభుజీ మీరు ప్రవచనం చెప్తూ దాని మాట తీశాను, నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. అనుకున్నామా, నువ్వు నిరాహారం చేసినా లాభం లేకుండా మరి ఏం చేయాలి దీనికి? వెంటనే సమస్య భగవంతుడే చెప్తున్నాడు, పరిష్కారము భగవంతుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? వెంటనే పరం దృష్ట్వా నివర్తతే. ఈ రుచి ఉంది చూసావా, దీని రుచి నీకు పోవట్లేదు కదా, ఇది పోవాలంటే ఇంతకంటే గొప్ప రుచి ఒకటి చూపించు నీ మనసుకి, నీ కన్నులకి. ఎప్పుడు పలానా హీరోనో చూస్తూ ఉంటే ఆనందం అనిపిస్తుంది. ఇది మానేయాలంటే ఏం చేయాలి? ఇంతకంటే గొప్ప రుచి ఒకటి ఉండాలి, ఇంతకంటే అద్భుతమైనటువంటి ఆనందము, ఇంతకంటే అద్భుతమైనటువంటి సౌందర్యం, అబ్బా ఇంతకంటే అందం ఇంకో దగ్గర లేదురా, ఇది అందము అనిపించేటువంటి అందాన్ని చూపించాలి. ఏమిటి లేటెస్ట్ హీరోయిన్ల కంటే అందంగా ఉండేది ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? ఉంటుందండి, మన దగ్గరే ఉంది, కూడా మన ఎదురుగానే ఉంది. మన కనులకి ఎప్పుడెప్పుడు జగన్నాథుణ్ణి, బలభద్ర సుభద్ర సమేతంగా ఉండేటువంటి జగన్నాథుణ్ణి చూడాలని కళ్ళకు అలవాటు చేశావా? ఈ కళ్ళకు ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి రుచి నువ్వు చూపించావా? ఈ చిన్న రుచులన్నీ పోతాయి. ఈ చిన్న రుచులన్నీ పోగొట్టుకోవాలంటే ఉన్నతమైనటువంటి రుచి కలిగించాలి. ఎప్పటికీ నాకు ఫలానా తింటే గాని సుఖం కాదు, ఈ తినంది తాగంది ఎందుకయ్యా బతుకు అనుకునేవాడికి ఒక్కరోజు చక్కగా భగవంతుడికి నైవేద్యం పెట్టి నివేదించి ఆ ప్రసాదాన్ని తినడం అలా రుచి చక్కగా చరణామృతాన్ని ఒక్కసారి రుచి చూపించాలి. ఇంతకంటే రుచి ఇంకోటి ఉంటుందా? నేను స్వతహాగా ఈ మార్గంలో ఉన్నవాడిని కాదు, నాకు అల్లం అదేంటి వెల్లుల్లి లేకుండా ఉల్లిపాయ లేకుండా తినేవాడినే కాదు. తర్వాత నాకు అనిపించేది బిర్యానీలు గట్రా ఉంటాయి, ఈ ఎల్లిపాయ లేకుండా అదేమైనా టేస్ట్ వస్తుందా? వాటిలో ఉన్నాయి కదా టేస్ట్ అని నేను అనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చే ప్రభుజీ లాంటి వాళ్ళు, మా అన్నయ్య గారు ప్రభుజీ లాంటి వారు ఇందులో తీసుకొచ్చిన తర్వాత సత్సంగాల్లో పెట్టేటువంటి బిర్యానీలు తిన్నాను. అది మిట్రా, ఇది ఉల్లిపాయ లేకుండా అంతకంటే గొప్ప టేస్ట్ ఉంది. అంటే ఈ రుచి మానాలంటే ఏం చేయాలి? ఇంతకంటే గొప్ప రుచిని మనం చూపించాలి మనసుకి, ఇంద్రియాలకి. కన్ను కానీ, చెవుకు కానీ, నోరుకు కానీ, నాలుకకు కానీ, చర్మానికి కానీ ఇంతకంటే గొప్ప రుచి ఒకటి ఉందిరా, ఇది కాదు ఈ దానికే ఎంత దగ్గరపోతున్నావు, గొప్ప రుచి చూస్తే ఇంకేమంటావు అన్నట్టుగా తీసుకెళ్ళాలి. అది ఉన్నతమైన రుచి కలిగించాలి. ఒక మార్గాన్ని చెప్పాడు. ఫస్ట్ మార్గం ఏమిటి? కూర్మంగా అనివ, ఇంద్రియ విషయాల నుండి నువ్వు దూరం జరగాలి, తాబేల్లాగా. రెండవది ఏమిటి? నిరాహారం, మేతయ్యొద్దు ఇంద్రియాలకి. ఊరికి అది అడిగిందల్లా ఇయ్యొద్దు. వాట్సాప్ ఓపెన్ చేసి, ఫేస్బుక్ ఓపెన్ చేసి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూపించకు, దాన్ని నిరాహారం చేయి. మూడవది, మరి నిరాహారం చేస్తే అది ఫీల్ అవుతుందిగా, వెంటనే ఇంతకంటే గొప్ప రుచి చూపించు. పరం దృష్ట్వా నివర్తతే. 3 మార్గాలు చెప్పి వెంటనే ఆయన అంటున్నాడు, ఇంత చెప్పాను కదా, ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇవి మామూలు ఇంద్రియాలు కాదురా, నువ్వు ఇంత ఉపవాసం చేపి గొప్ప రుచి చూపించినా మంచి విచక్షణ కలిగిన వాడికి, జ్ఞానం ఉన్న వాడిని కూడా ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి? వాడు మనస్సును హరించేస్తాయిరా బాబు, మామూలుది కాదు అని చెప్తున్నాడు వెంటనే భగవంతుడు. ఇన్ని 3 మార్గాలు చూసినా కానీ ఇంతకంటే మనము గెలిచేసాం, నా ఇంద్రియాలు నా కంట్రోల్లో ఉన్నాయి, నా సెన్సెస్ నా కంట్రోల్లో ఉన్నాయని చెప్పడానికి లేదు. ఏం చేస్తాయి? హరంతి, అది హరించేసుకోవచ్చు. దొంగోడు వచ్చి దొంగతనంగా చక్కగా నగల్ని బంగారాన్ని ఎత్తుకుపోయినట్టుగా ఈ ఇంద్రియాలు నీ మనస్సును ఎత్తుకుపోతాయట. మనస్సుకి చెప్తాయే, ఏం పోతావు ఊరికే, మొన్న వారం పోయినాగా ఈ వారం డొమ్మగటం అని చెప్తారు. ఎట్లాంటి వాడికి? నా బోటి వాడికి, మీ బోటి వాడికి కాదండి, గొప్ప జ్ఞానులను కూడా మోసం చేస్తాయట ఇంద్రియాలు. ఎవరినైనా అట్లా చేసింది ఉందా అంటే చూడండి, విశ్వామిత్రుడు ఎంత గొప్పగా. ఆయనకు ముందుగా ఏమైంది? వశిష్ఠుడితో గొడవ అయింది. గొడవ అయితే వశిష్ఠుడి కంటే గొప్ప జ్ఞానం కావాలనుకున్నాడు, శక్తి కావాలనుకున్నాడు, తపస్సులు చేశాడు, అస్త్రాలు వచ్చాయి, అస్త్రాలు వాడినా కూడా పని చేయలేదు, ఈ లాభం లేదు. వశిష్ఠుడు గొప్పోడు ఎందుకు అయ్యాడంటే ఆయన పెద్ద బ్రహ్మర్షి కాబట్టి గొప్పోడయ్యాడు. నేను బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడు, తపస్సు చేయడం మొదలుపెట్టాడు. భగవంతుడు వచ్చాడు, నువ్వు చాలా బాగా చేసావో, నేను రాజర్షి చేస్తున్నాను అన్నాడు. చాలా నాకు రాజర్షి వద్దు అన్నాడు, నాకు బ్రహ్మర్షి పదవి కావాలి. మళ్ళీ తపస్సు చేశాడు. ఎంత గొప్పగా తపస్సు చేశాడు! ఒంటికాల మీద నిలబడ్డాడు, బొటన వేలు మీద నిలబడ్డాడు, శరీరం శుష్కించిపోయింది, ఎముకలు మాత్రమే మిగిలాయి.
ఎముకల మీద కప్పి ఉన్నటువంటి మూడతలు పడ్డ శరీరము తప్ప వాడిలో మాంసం అంటూ లేకుండా శుష్కించిపోయి ఇంత క్షీణించేంత వరకు కూడా నిష్ఠగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప నిష్ఠో! అంత నిష్ఠగా వస్తే భగవంతుడు వచ్చి బాగా చేశావయ్యా, నేను మహర్షి అంటాను ఇప్పుడు అన్నట్టు. నాకు మహర్షి కూడా వద్దండి. ఇంత గొప్పగా భగవంతుడు వచ్చి వరాలు ఇచ్చినా కానీ నాకు ఇది కాదు, ఇంతకంటే గొప్పది కావాలి అని నిష్ఠగా చేస్తున్నటువంటి విశ్వామిత్రుడిని దేవతల వాళ్ళందరికంటే, దేవతలకు రాజు ఉన్నాడు కదా, ఇప్పుడు సీట్లు అట్టు పెట్టుకునేవాడు. కుర్చీకి ఇస్తా ఇప్పటిది కాదు, అప్పటిదే కాదు. వీడు బాగా తపస్సులు చేస్తున్నాడు, ఎటొచ్చి నాకు ఎసరు పెడతాడు. ఇది నా కాన్స్టిట్యుయెన్సీలో నేను ఎమ్మెల్యేని, నేను మంత్రిని, ప్రతి ఓపెనింగ్ కి నేనే వెళ్ళాలి, బార్బర్ షాప్ దగ్గర నుండి బార్ షాప్ దాకా నేనే ఓపెన్ చేయాలి. వీడెవడో కొత్తగా వస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, అంతగా పేపర్లలో వీడిదే వస్తుంది అంటే వీడేం చేస్తాడు? వెంటనే అయితే వాడిని తప్పించదో లేదా వాడిని నేను ఎంత పెట్టుకోవడం చేయాలి. వెంటనే ఇంద్రుడు అదే పని చేశాడు. ఏంటి అంతా వేస్ట్, వాడిని ఊరికే మార్పిస్తాను పంపించాడండి అప్సరస్ని. అప్సరస్ వచ్చింది ఎవరండి? మేనక. అయితే మేనక వచ్చి ఈయన ఏదో ప్రలోభ పెట్టింది అంటున్నారేమో. బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన ధ్యానంలో ఉన్నాడు విశ్వామిత్రుల వారు. మేనక వస్తూ ఆవిడ యొక్క కాలి అందియల చప్పుడు జరిగితే, కాలి గజ్జలు ఘల్ ఘల్ అంటూ మోగుతూ ఉంటే ఆ గజ్జల సవ్వడి చెవుల్లో పడిన వెంటనే కళ్ళు తెలుసుకున్నాడు. ఈయన కళ్ళు తెలుసుకున్నాడు, మేనక దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప నిష్ఠ! వశిష్ఠుడు వైరం ఎక్కడ పోయింది, మహర్షి పదవి ఎక్కడ పోయింది, రాజర్షి పదవి ఎక్కడ పోయింది, ఇన్ని రోజుల తపస్సు ఎక్కడ పోయింది? ఎంత గొప్ప జ్ఞానిగా ఏమైంది? ఆడదాని యొక్క అందెల సవ్వడి కేవలం చప్పుడు వినంతనే, ఇంకేదో మై మర్పించింది, ఇంకేదో చేసింది అంటానికి లేదు, చప్పుడు వినంతనే మోసపోయాడు. ఆయన అదే చెప్తున్నాడు, ప్రమాధీని. నువ్వు అనుకుంటున్నావేమో సెన్సెస్ కంట్రోల్ చేయడం ఈజీ అని. ఇవి ప్రమాధీని అంటే ప్రమాదం కల్పిస్తాయని కాదు, బలవంతమైనవి, మహాబలత్తరమైనటువంటిది, బలం కలిగి ఉన్నటువంటిదయ్యా ఇవి. అంత ఈజీ కాదు వీటిని కంట్రోల్ చేయడం. ఎట్లా వీటిని ఎప్పుడు కూడా వెనక్కి మలుస్తూ ఉండాలి. కూర్మోంగానివా అన్నాం కదా, అట్లా ప్రయత్నం చేస్తూనే ఉండు. ఎందుకు ప్రయత్నం చేస్తానండి? ఏం ప్రయత్నం చేయను. ఆ పక్కనే ఆ షాప్ ఉంది, ఈ పక్కనే ఈ మందిరం ఉంది, నేను ఇక్కడికి వచ్చేస్తాను అని నా కళ్ళ ముందు కనబడ్డా నేనేం కాదు. సినిమాల్లో చూపించినప్పుడు తాగడం మానేసిన వాడు గొప్ప కాదురా, చేతిలో పట్టుకొని మానేసిన వాడే గొప్ప అన్నాడు కదా, అట్లా చేస్తాను నేను కూడాను. ఎప్పుడు వాటి నా కళ్ళ ముందు ఉన్నా కానీ నేను తినను, నా కళ్ళ ముందున్నా నేను తాగను, నా కళ్ళ ముందున్నా నేను అనుభవించను, నేను కంట్రోల్డ్ గా ఉంటాను అనడం సాధ్యమయ్యే పని కాదు. ఉదాహరణకి పూర్వకాలంలో ఒక మహాసాధకుడు ఉన్నాడు, గొప్ప సాధకుడు. అన్ని విడిచి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటూ నిగ్రహించుకొని చాలా గొప్పగా ధ్యానము, తపస్సు, యోగము చేస్తూ ఆశ్రమం కట్టుకొని ప్రజలందరికీ దూరంగా అడవిలో చిన్న కుటీరంలో కూర్చొని బతుకుతూ ఉన్నాడండి. ఎట్లాగా? చాలా నిష్ఠగా, చీమకైనా హాని చేయంత గొప్పగా. ఇంద్రుడికి అనిపించింది, మళ్ళీ ఇంద్రుడికి ఎవ్వరికి సమస్య రావండి, సమస్యలన్నీ పాపం ఇంద్రుడికే వస్తాయి. చూడండి, దేవతల రాజుకే సమస్యలు వచ్చాయి. ఎంత పెద్దగా వెళ్తే అంత సమస్యలు, ఎంత చెట్టుకి అంత గాలి. బాగా గాలి వస్తే చెట్టు కొమ్మలు విరుగుతాయేమో, చెట్టు కూలుతుందేమో, గడ్డిపోస కూలనే కూలదు. ఎంత తుఫాన్ వచ్చినా దానికి వచ్చే నష్టం ఏం లేదు, అది కిందికి ఉందిగా. పాపం వీడు బాగా పెరిగాడుగా, కష్టం వీడికే పాపం. ఇంద్రుడికి వెంటనే అనిపించి పరీక్షిద్దాం ఈ సాధకుడిని, మహా గొప్పగా ఇంత గొప్పగా సాధన చేస్తున్నాడు, ఎట్లా పరీక్షించాలనుకుని ఏం చేశాడు? రాజులా మారాడు. ఓ కత్తి పట్టుకొచ్చాడు, పెద్ద కత్తి పెట్టుకున్నాడు, వరలో పెట్టుకుని గుర్రం మీద వచ్చి ఈ ఆశ్రమం ముందుంది. ఆహా సాధక, మహా గొప్పవాడి పోయి నువ్వు దండం పెట్టాడు. నమస్కారం అండి, మీరు గొప్ప రాజులా ఉన్నారు, చెప్పండి, నేనేమి ఇచ్చేవాడిని కాదు. అయ్యా మీ దగ్గర నుండి నేనేం ఆశించట్లేదు, నేను పలానా దేశానికి రాజుని, కానీ నేను పలానా పని మీద అక్కడికి వెళ్తున్నాను. ఆ వెళ్ళేటప్పుడు ఆయుధాలు ఏవి నా దగ్గర ఉండకూడదు, అది నియమము. కానీ నా దగ్గర ఒక గొప్ప ఆయుధం ఉంది, ఒక ఖడ్గం ఉంది, ఇది పట్టుకొని వెళ్ళండిగా, అందుకే ఈ ఖడ్గం మీ దగ్గర పెట్టేస్తాను. ఏమిటి? నా పని పూర్తి చేసుకుని, నా పూజ ఏదో పూర్తి చేసుకుని వెనక్కి వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోతాను. దాన్ని ఏముందయ్యా, అది పడేసి వెళ్ళిపో అన్నట్టు. సరే నాకు పక్క పట్టేసి వెళ్ళిపోయాడు. కానీ చెప్తాడు, చాలా విలువైన కథ, జాగ్రత్త. పరుల సొమ్ము మన సొమ్ము మనం కాపాడుకుంటే పక్కోడి ఇంటి తాంచే మన ఇంట్లో ఇచ్చాడు అంటే మహా కష్టం. అది మహా కష్టం. అది ఏమైంది ఆ కెమెరాల కంటే మనమే మనసులో ఎప్పుడు ఉంటాయి. దొంగడు వచ్చాడా, ఏమైతుందో, ఎవరైతే మళ్ళీ నా మీదకి వస్తుంది.
వీడేం చేశాడు, ఈ సాధకుడు ఏం చేశాడు, అయ్యో కత్తి చెల్లాడు కదా రాజు నన్ను నమ్మి, ఈ కత్తిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే బాగోదు, విలువైంది అన్నాడు కదా అని ఏం చేశాడు, ఓ రోజు తీసుకొచ్చుకొని పక్కనే పెట్టుకుని ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు, ఇలా చూస్తున్నాడు, కత్తిందా అమ్మాయి ఎవరు దొంగతనం చేయలేగా, అసలే రాజుగారు నన్ను నమ్మించారే. అలా 2 రోజులు పోయా, 3 రోజులు పోయా, 4వ రోజు వెళ్ళేటప్పుడు కత్తిని చూస్తూ ఉండగా వాడికి అనిపించిందట, అరే నేను వెళ్ళేటువంటి మార్గం అంతా ముళ్ళ పొదలు, ఈ చెట్లన్నీ పెరిగిపోయాయి, ముళ్ళ పొదల నుండి వెళ్ళి నేను ఆ గరికాల దర్భాలు అన్నీ కూసుకొని రావాలి నా పూజలకి, సాధ్యం అవ్వట్లేదు, బాగా కష్టం అవుతుంది, కత్తి బాగా షార్ప్గా ఉంది, ఇది తీసుకెళ్ళి నా మార్గాన్ని సుగమం చేసుకుంటాను, ఏ ముళ్ళ పొదలు ఉన్నాయో తగ్గి వచ్చేస్తాను, దారి చేసుకుంటాను, చక్కగా నేను వెళ్ళి రావడానికి నా సాధనకు బాగా పనిచేస్తుంది ఈ కత్తి, నేను ఓన్లీ మంచిగా వాడతాను, ఇది నా బెటర్మెంట్ కోసమే, నా సాధన ఇంకా బాగుంటుంది, నా పూజ ఇంకా మంచిగా అవుతుంది, మంచిగా వాడతానమ్మా నేను ఫోన్ని, ఓన్లీ హోంవర్కులు చేసుకోవడానికి, ప్రాజెక్టులు చేసుకోవడానికే నేను ఫోన్ వాడతాను, లేకపోతే అసలు నేను ఫోన్ వాడిని. వాడు అదే అనుకున్నాడు ఆయన, ఈ కత్తి ఎందుకు వాడుకుంటాను, నా పూజకి ఇది వాడతాను ఫర్ బెటర్ యూస్ అనుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, వెళ్ళాడు, ఇలా ఒక్కసారి జులపనించగానే ఒక్క వేటికి ఆ ఉండేటువంటి ముళ్ళ పొగలన్నీ చెగి పక్క పడిపోయాడు. చెప్పడి ఎంత గొప్పగా ఉంటారు ఈ కత్తి, ఇలా అనగానే పడిపోతున్నాయా. అందుకే రాజు ఊరికే కాదు అంటూ ఎడా పెడా ఉన్నవి లేని అన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ కట్ చేస్తూ వెళ్ళిపోతే బాగా సరదాగా అనిపించింది. 2వ రోజు వెళ్ళాడు, 3వ రోజు ఒకసారి దారి బాగా అయిపోయింది, మళ్ళీ ఎందుకు మరి సరదా అనిపిస్తుంది కట్ చేసుకుంటూ. నువ్వు ప్రాజెక్ట్ కోసం సొల్యూషన్ చూసావు ఫోన్లో, ఊరుకోవచ్చుగా, సొల్యూషన్ చూసేసాను థ్యాంక్ యూ గూగుల్ పక్క పెట్టేసాయి, నువ్వు రాసుకోవచ్చుగా, ఆహా బాగుంది, ఎంత ఈజీ, మా టీచర్కే కష్టమైంది ఆన్సర్ చెప్పడానికి, చాట్ జీపీటీ సెకండ్లో ఇచ్చేసింది సొల్యూషన్, నాకు చూద్దాం ఇంకోటి. వీడు కత్తిని పట్టుకున్నాడు, మళ్ళీ కట్ చేస్తున్నాడు, అవసరం లేని వాటిని కూడా కట్ చేయడం మొదలు పెట్టాడు. ఇలా కట్ చేస్తూ కొన్ని రోజులు అయిపోయేసరికి వాడు ఊరికి ఏం చేశాడంటే కత్తి పట్టుకుని పోవడం, ఇలా ఊపుకుంటూ వెళ్ళడం అలవాటు అయిపోయింది పాపం సార్. అలవాటైపోయి చేస్తూ ఊడుతూ పోతుంటే ఓ కుందలు దాని తగిలింది, పడిపోయింది, చనిపోయింది. ఇంత పని అయిపోయింది ఏంట్రా అనుకున్నాడు. అది పడుంది, వాడికి అనిపించింది రోజు కందమూలాలు తింటూ ఉన్నాను నేను, స్టార్ట్ అయిందండి, పట్టుకొచ్చాడు, అయిపోయింది. ఇలా ఏవేవి వదిలేశాడో అవన్నిటిని పట్టుకున్నాడు. చివరాఖరికి ఇంద్రుడు వచ్చేసి, రాజుగారు వచ్చి, ఏమో సాధకుడా, ఇప్పుడు సాధకుడు ఉండాలి, చాలా బక్క చిక్కుపోయి ఉండాలి, మహా గొప్ప తేజస్సు ఉండేది, నువ్వు బాగా దిట్టంగా ఉన్నావు, గట్టిగా ఉన్నావు, ఆ సాధకుడు ఏడి, ఆ గొప్ప ముని ఏడి, ఆ ఋషి ఏడి, ఆయన దగ్గర నా కత్తి ఉంది అంటే ఈయన కత్తి వెనక పెట్టుకుని, ఇక ఋషి లేదు ఎవరు, పోలిక నీలాగే ఉన్నాయి కానీ నీలా దిట్టంగా లేడయ్యా ఆయనట. నేనే అది, కత్తి కోసం వచ్చావా, ఇవ్వను, పలా చూసుకుందాం, నాకు ఈ కత్తి చాలా అవసరం. ఇప్పుడు ఎంతలా అవసరం అంటే ఇది లేకపోతే నాకు దినం కనబడట్లేదు. దినం కనబడడం ఏమిటండి, ఈ రోజులలో బాత్రూంలో కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. కత్త పదునేదా, ఆ కత్తే అవతారం. మీరేమిటి దేవుడి అవతారాలు ఎత్తుతారనుకుంటున్నారేంటి, అదులు అవతారాలు ఎత్తుతారు. వాడన్నాడు, ఇంత పని చేశారు, అదే నీ పరీక్షల బాబు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నీకేదో గొప్ప పదవి వస్తుంది అనుకున్నావు, నీ సాధన అంతా వృధా అయిపోయింది, ఎందుకు ఎగ్జామ్ చెప్పాడు. ఇంత గొప్ప సాధన చేసిన వాడిని నీ ఇంద్రియాలని కంట్రోల్ ఎందుకు లేవు, పక్కకు ఊరికే చూస్తున్నావు కత్తిని. ఎక్కడ మొదలైందండి సమస్య, కుందేలు తెగడం దగ్గర మొదలైందా, కత్తి చూడడం దగ్గర మొదలైంది. కాబట్టి ముందు ఏం చేయాలి, వాటి నుండి దూరంగా ఉండడం, పక్కన పెట్టుకొని నేను నా ముందే పక్కవాడు వాడు తింటున్నా నాకేం కాదండి, నేను పక్కనే కూర్చుంటాను, వద్దు చూడదు, అంత ఈజీ కాదు కంట్రోల్ చేయడం. కాబట్టి ఇంద్రియార్థముల నుండి ఎంత వీలకంత దూరంగా ఉండి, ఈ దూరంగా ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్నవా ఏ బాధ, ఇలా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకో. పోనీ అయిపోయిందా, ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయా అంటే కాదయ్యా, అవి ఎంత ప్రమాదమైందంటే సముద్రంలో అలల మీద ప్రయాణిస్తున్నటువంటి నావని, దాని తెరచాప ఉంటుంది చూడండి, తెరచాపతో పాటుగా నావని ఎలాగైతే గాలి వచ్చి వేగంగా లాక్కెళ్ళిపోతుందో అలా నీ ఇంద్రియాలు నేను లాక్కెళ్ళిపోతాయి, నువ్వు ఎంత గొప్పవాడిగా సరే అంటాడు. అలా ఎలా సాగుతుందండి, సౌభరముని భాగవతంలో ఉంది ఈయనని,
ఈయన గురించినటువంటి ప్రస్తావన. ఈయన గొప్పగా తపస్సులు చేసి గొప్ప శక్తి సిద్ధులు సాధించిన తర్వాత ఒకానొక రోజు నదిలో దిగి అర్ఘ్యం వదులుతుండగా నదిలో ఉండేటువంటి చేప పిల్లను చూశారు. సామదమము అనేటువంటి చేప. ఆ చేప తన యొక్క సఖుడైనటువంటి చేపతో రమిస్తూ ఉంది. ఈ చేపలు రమిస్తూ ఉండడం చూసిన తర్వాత ఆయనకు ఆలోచన కలిగింది, అబ్బా నేను కూడా ఈ విధంగా సుఖిస్తే బాగుండు కదా అనుకున్నాడు. ఇన్ని రోజులు తపస్సు చేసిన వాడు వెంటనే వెళ్ళాడు, మాంధాత రాజు దగ్గరికి వెళ్ళాడు. నాకు అమ్మాయి కావాలని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆయన అన్నాడు, మీరు ఇలా ఉన్నారు, ఇలా ఉంటే ఎవరు దొరుకుతారు? నాకు అమ్మాయి ఉంది కానీ నేను ఇవ్వలేను, ఒకరు కాదు 50 మంది ఉన్నారు, కానీ నేను ఎవరు చేసుకుంటారో అంటే ఆయన అన్ని రోజులు తన తపస్సు ద్వారా సంపాదించినటువంటి శక్తి మొత్తంతో గొప్ప యువకుడిగా మారిపోయి 50 మందిని పెళ్లి చేసుకున్నాడు. చివరాఖరికి సరే రకరకాల కారణాల చేత చివరికి ఇది కాదు లక్ష్యము, నా లక్ష్యం వేరు, భగవంతుని చేరడమే నా లక్ష్యం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. చివరికి మళ్ళీ సాధన చేసుకున్నాడు, ముక్తి పొందాడు అనుకోండి, అది వేరే. ఇది ఇంద్రియాలను మనంగా కంట్రోల్ చేయడం అంటే ఎన్ని మార్గాలు చెప్పాము, ఎన్ని మార్గాలు అంత సులువైనవి కాదు, కానీ ప్రయత్నం చేస్తూ ఉండు. మరి ఇంకో గొప్ప మార్గం ఒకటి చెప్తాను అంటూ ఒక గొప్ప మార్గం చెప్పాడు. ఆ శ్లోకంలో ఉండేటువంటి ఆ పదం ఒక్కటి చెప్తాను, మత్పరః. ఎవరైతే నిత్యము తన మనస్సున నన్నే ధ్యానిస్తూ ఉంటాడో, నిత్యము ఏది జరిగినా, ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలో, ఎవరు ఎదురుగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, దేశ కాల మాన ప్రాంత పరిస్థితులన్నింటిలో కూడా నన్నే స్మరిస్తూ, నన్నే గుర్తు చేసుకుంటూ, నా నామాన్ని పలవరిస్తూ, పఠిస్తూ, జపిస్తూ ఉంటాడో వాడు ఖచ్చితంగా ఇంద్రియాలను జయిస్తాడు. వాడే నిజమైనటువంటి సాధకుడు, స్థితప్రజ్ఞుడు వాడే అని చెప్తున్నాడు. అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి అంటే ఇంద్రియాల నుండి దూరంగా తాబేల్లా ఉండాలి, ఇంద్రియాలకు మేత పెట్టకూడదు, పైగా ఇవి చాలా బలవంతమైనవి, ఇంద్రియాలను పదే పదే ఇంద్రియార్థాలను చూస్తూ ఉండకూడదు, వాటి పట్ల మనం మోహితమవుతాం. ఇన్ని చేసినా సరే గొప్ప గొప్ప వాళ్ళే మోసపోయారు. మరి ఇంద్రియాలను ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే చివరాఖరణ చెప్పేది ఆయన సూత్రం ఏంటండి, మత్పరః. ఎవరైతే నన్ను తన నిత్యము తన మనస్సులో ధ్యానిస్తూ ఉంటాడో వాడు ఇంద్రియాలను సులువుగా చేస్తాడు అని చెప్తుంది. అలా ఎవరైనా ఉన్నారా? ఒకటే నిమిషంలో చెప్పుకుందాం. పెద్ద కాలం ఏం కాదండి, కొన్ని సంవత్సరాల క్రితమే బెంగాల్ ప్రాంతంలోని హరిదాస్ ఠాకూర్ వారు ఉండేవారు. ఆయన 3 లక్షల నామాలు జపిస్తూ ఉండేవాడు ఎప్పుడు నిత్యం. ఏమని జపిస్తూ ఉండేవాడండి? హరిహరి మొక్కై వంగనిదే నానే. చిన్నపిల్లలు చెప్తూ ఉంటే చాలా గొప్పగా ఉంది. ఈయన చెప్తూ ఉంటే వీడు మహా గొప్ప పోజులు కొట్టేస్తున్నాడు, పేరు పెరిగిపోతుంది, ఎట్లాగైనా వీడిని పతనం చేయాలి, అందరి ముందు చెడ్డవాడని నిరూపించాలని చెప్పి ఆ ప్రాంతంలో ఉండే ఈర్ష్యాపరుడు ఒకడు ఏం చేశాడు, ఆ ప్రాంతంలో అందరికంటే అత్యంత సౌందర్యవతి అయినటువంటి ఒక వేష్యను పిలిచి, వెళ్ళు నీ జాలేదో చూపించు, నీ ప్రయత్నం నువ్వు చేసే వాడిని లోబర్ చేసుకో, వాడితో ఉన్నప్పుడు మేము అందరం వచ్చి పట్టుకుంటాం, వాడు ఇలా పతనమైపోయాడని అందరి ముందు నిరూపిద్దామని చెప్పాడు. అమ్మాయి సరే డబ్బులు ఒప్పుకుంది, వెళ్ళింది. హరిదాస్ గారి కుటీరం ముందు వెళ్ళి నిల్చొని హరిదాస్ గారికి నమస్కారం చేసి, హరిదాస ఠాకూరా, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు మీకుండా నేను బ్రతకలేదు, మీరు నాతో ఉండలేదా, నేను చనిపోతాను, కాబట్టి నా కోరికని తీర్చండి అన్నదట ఆవిడ. ఈయనన్నట్ట హరిదాసు జపం చేసుకుంటూ, అమ్మ నేను ఒక వ్రతాన్ని పూనాను, ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను, రోజుకి కేవలం ఓన్లీ ఎన్నిసార్లు అండి? 3 లక్షల సార్లు నామం రోజు ఒక్క రౌండ్ చేయమన్నాడు. అదేమంటే కూడా సగం మంది లేదు. ఈయన గారు 3 లక్షల నామాలు చేస్తానని నేను ఒట్టు పెట్టుకున్నానమ్మా, 3 లక్షలు అయిపోగానే నువ్వేమంటావు చూద్దాంలే అన్నట్ట. సరే అని వెయిట్ చేసింది. గుమ్మం దగ్గర నిల్చుంది. ఈయన జపం చేసుకుంటున్నాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆమె నిల్చుంది, కాళ్ళు పెట్టాయి, ఆ తులసికోట ఉంది, ఆ తులసికోట దగ్గరికి వెళ్ళి నిల్చుంది. ఎదురుగా కాసేపటికి కూర్చుంది, పక్కకు తులసికోట, ఈమె కూర్చుంది. ఎదురుగా పరమభక్తుడైనటువంటి హరిదాసు, హరే నామ నామైవ హరే నామైవ కేవలం కలవు నాస్త్యైవ గతి మీద. ఈ కలియుగంలో హరినామాన్ని మించినటువంటి గదే లేదు, హరినామమే చేయాలని పట్టుబట్టునోళ్ళలాగా హరినామం చేస్తూ ఉన్నవాడిని చూసింది, నిద్రపోయింది. తెల్లారింది, కోడి కూసేలోపు మళ్ళీ ఎందుకు, సమయం అయిపోయింది కదా, రాత్రి పూటే పట్టుకోవాలి. ఈ రోజు ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అనుకుంది, లాభం లేదు, నమస్కారం చేసుకుంది, వెళ్ళిపోయింది. మరునాడు వచ్చి తీరుస్తావా లేదా? ఆయన అన్నాడు 3 లక్షలే
అన్నాడు. హరినామం చేసుకుంటున్నాడు. కూర్చుంది 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 3వ రాత్రి వచ్చేసరికి మారుతుంది. ఈయన ఏం చెప్తున్నాడండి? హరే కృష్ణ హరే కృష్ణ. నేను మొదలు పెట్టాలని మీరు మొదలు పెట్టారా? అక్కడ ఆయన అంతే. హరిదాస్ ఠాకూర్ వారు ఎలాగైతే హరే కృష్ణ మహామంత్రాన్ని మొదలు పెట్టారో, ఈమెకు తెలియకుండానే, ఈమె అనుకోకుండానే, ఈమె ప్రయత్నం లేకుండానే ఆయన చెప్తూ ఉంటే ఈమె గొంతు కూడా కలిసిపోయింది. ఎలా కలిసిపోయిందండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆవిడ జపం చేస్తూ చేస్తూ హరినామాన్ని చేస్తూ చేస్తూ తెల్లారేసరికి కళ్ళు నీళ్లు గారుతున్నాయి. వెంట్రుకలన్నీ నిక్కబడుచుపోయింది. కొయ్యబారిపోయినట్టు అమితమైనటువంటి ఆనందానుభూతి పొందుతూ ఆయన పాదాల మీద పడిపోయి, ఇంత గొప్ప అనుభూతి నేను ఎప్పుడు పొందలేదండి. నాకు ఏది వద్దు, నేను ఇంకేదో చేయడానికి వచ్చాను. నాకు నువ్వు ఏదైతే హరినామం చేస్తున్నావో ఆ జపం చేయడం నాకు ఇచ్చేసే అంటే ఆయన వెంటనే మంత్రదీక్ష ఇచ్చి, ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు, నువ్వు తరించిపోతావు అన్నాడు. ఆ ఆశ్రమంలో ఆ కుటుంబంలో అక్కడే ఉంది. ఈయన వెళ్ళిపోయాడు. ఈయన హరినామం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఎటువంటి వాడైనా ఇంద్రియాలను నిగ్రహించడం కష్టం. కానీ ఎవడయ్యా ఇంద్రియాలను నిగ్రహించగలుగుతాడు? కేవలము హరినామాన్ని జపించేవాడు మత్పరః. కాబట్టి ఈ గొప్ప రోజు హరినామ జపం చేయడం మొదలు పెట్టండి. ఒక్క రౌండ్ చేసినా పర్లేదు. 108 సార్లు 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప మార్పును చూస్తారు. ఇంద్రియాలను నిగ్రహపరచుకొని స్థిత ప్రజ్ఞత పొందగలుగుతారు. సర్వం కృష్ణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ.